ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 45 లక్షల బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, 1 స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుల వద్ద నుండి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, డైమండ్ ఆభరణాలు, నగదు 20,000, 2 ద్విచక్ర వాహనాలు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా 17 కేసెస్, 17 కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది. వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ 76 తులాస్ గోల్డ్ పోయింది. డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ 5 lakhs వరకు లాస్ అయింది. సిల్వర్ కూడా మనకి ఒక 184 తులాస్ అండ్ సమ్ క్యాష్ 3.4 lakh క్యాష్ అమౌంట్ కూడా ఈ 17 కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ. సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి 37 తులాస్ గోల్డ్ ఒకటి, డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక 2 lakhs పైన వర్త్ ఉన్నవి ఒకటి, 20 తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ 25,000 క్యాష్ రికవరీ అయింది. అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం 1 టౌన్ లిమిట్స్లో ఒక 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ బైక్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది. మనకి ఈ రికవరీకి సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ కాశీబుగ్గ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీబుగ్గ సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు. సో రియల్లీ థ్యాంక్ దెమ్. అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి మనం రికవరీ చేయడం అనేది జరుగుతుంది. స్వయం శక్తి సంఘాలు మెరుగైన జీవనోపాధికై నూతన రుణ ప్రణాళికలను రూపొందించుకోవాలని రత్నాకర్ తెలిపారు. స్వయం శక్తి సంఘాల్లో మహిళా కుటుంబ జీవనోపాధి మెరుగుకే నూతన రుణ ప్రణాళికని, దీనిని సక్రమంగా వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని వెలుగు ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ తెలిపారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యులందరికీ వార్షిక క్రెడిట్ మరియు జీవనోపాధుల ప్రణాళిక తయారు చేసుకోవడానికి అదే సంఘాల నుండి చురుకైన విద్యావంతులు, సంఘాల పట్ల అవగాహన మరియు సేవాభావం ఉన్నవారిని ఎన్యూమరేటర్లుగా గుర్తించి వారికి యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీవుడ్ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. బుధవారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఏపీఎం గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంఘానికి జియో ఫెన్సింగ్ చేయించి సెర్ఫ్ వారి ఆదేశాల మేరకు అందరి సభ్యులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో నమోదు చేయించాలని తెలిపారు. ప్రతి సంఘ సభ్యురాలు కుటుంబ ప్రస్తుత ఆదాయ పరిస్థితిని గుర్తిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వారికి కావలసిన జీవనోపాధి నిమిత్తం ఎంత రుణం కావాలననే అంశాన్ని నిర్ధారించవలసి ఉంటుందని వివరించారు. ఈ ప్రణాళికను సక్రమంగా చేసిన ఎన్యూమరేటర్లకు వారి పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సంఘాలకు ఆడిట్ చేసే కమ్యూనిటీ ఆడిటర్లుగా నియమించి శిక్షణ ఇచ్చి కొన్ని గ్రామ సంఘాల బాధ్యతను అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గోవిందు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, వివోఏలు, గ్రామ సంఘాల నుంచి ఎంపికైన ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్యం సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్త నుండి సంపద నిర్మాణ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశానికి ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలత, డిపిఓ తదితర జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గం కూటమి నాయకులను తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, శభాష్ ఈశ్వర్రావు, నీ పనితీరుతో నాయకులను ప్రజలను ఆకట్టుకుంటున్నావంటూ నియోజకవర్గ నాయకుల సమక్షంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావును ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ప్రతి విషయాన్ని కులంకుషంగా విని ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అత్యంతం చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన ప్రతి నాయకునితో ఫోటోలు దిగి త్వరలోనే ఎచ్చెర్ల నియోజకవర్గం పర్యటనకు వస్తానని పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చినట్లు ఎస్సీలకు కార్పొరేషన్ రుణాలలో సమాన అవకాశాలు ఇవ్వాలని వై చలపతిరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో దళిత బలహీన వర్గాల ప్రజలకు జనరిక్ మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలక్ట్రికల్ ఆటో, కార్లు, గూడ్స్ ట్రాక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి కార్పొరేషన్ రుణాలు నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల శ్రీకాకుళం జిల్లా దళిత అడ్వకేట్ల బృందం ప్రతినిధి వై చలపతిరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలనే సంకల్పం, ఆలోచన చాలా మంచి పరిణామం. అందుకోసమే ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు, హర్షం అనేది వ్యక్తం చేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఈ నెల 11 నుండి వచ్చే నెల 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే వీరికి సంబంధించి 5 లక్షలే కేటాయించారు. ఇందులో కూడా 3 లక్షలు కట్టాలని 2 లక్షల సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగింది. బీసీలకు ఒక న్యాయము, ఎస్సీలకు ఒక న్యాయమైన ఆలోచన ఎక్కువ మంది దళిత సెక్షన్ లోన ఆలోచనలు రేకెత్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని దీన్ని వెంటనే నివృత్తి చేసి బీసీలకి సమానంగా ఎస్సీలు కూడా కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలనేసి ప్రభుత్వానికి సందర్భంగా విన్నపించుకోవడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత చూపుతుందని, వీటిని తేడా లేకుండా సరిచేసి దీనిపై పరిశీలన చేసి బీసీలకు ఇచ్చినట్లు ఎస్సీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, నేటికి దళితులు ఆర్థికంగా, సామాజిక, రాజకీయంలో వెనుకబడుతూ వివక్షత అంటరానితనం ఎదుర్కొనే ఉన్నారు. ఈ సెక్షన్లో సెంటు భూమి లేని వారు అత్యధికులు. సామాజిక భవనాలు లేవు. ఊరికి దూరంగా శ్మశాన వాటికలు, సౌకర్యాలు కూడా నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే చదువుతున్న యువత, ముందుకు వస్తున్న వారికి ఉపాధి అవకాశాలలో ముందుకు తోడ్పాటు కల్పించవలసిన ప్రభుత్వాలు రుణాలు ఇచ్చి చేయూత ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. రుణాలలో సమాన అవకాశాల కోసం పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆటో డ్రైవర్లకు ఆటో ఫిట్ సర్టిఫికెట్స్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దువ్వాడి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలాస నియోజకవర్గంలో సుమారు 5,000 ఆటోలతో వ్యక్తిగతంగా జీవనోపాధి సాగిస్తున్న ఆటో డ్రైవర్లు ఆటో ఫిట్ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం ఆటో యజమాని చేసుకోవాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. అయితే ఇదివరకు పలాసలోనే ఆటో ఫిట్ సర్టిఫికెట్స్ మంజూరు చేసేవారు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం ఆర్టీఓ ఆఫీసులో ఫిట్ సర్టిఫికెట్ కోసం ఆటోలు వెళ్లాలి అనే నిబంధనలు తేవడం వలన పలాస నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికెట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళం రమ్మని చెప్తుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పలాస నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్లాలంటే ఆయనకి ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత ఇబ్బంది, ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు? అసలు ఖచ్చితంగా ఈ ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మరి పలాసలో ఉన్నారు? గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చే ఆచారం గతం నుంచి నడుస్తుంది. ఇప్పుడు సడన్ గా ఈరోజు పలాసలో ఎంబీఐ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు. ఇది నాట్ ఓన్లీ పలాస, ఇచ్చాపురం నియోజకవర్గం కానీ, టెక్కెలి కానీ, పాతపట్నం కానీ, లేకపోతే ఆమదాలవలస కానీ, నర్సన్నపేట కానీ, శ్రీకాకుళం కానీ, ఈ అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు హైవే మీద ఎక్కి రావాలంటే ఒక నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000 ఆటోలు ఉంటే దాదాపు 40,000-50,000 ఆటోల మీద బతుకున్నటువంటి కార్మికులకి ఎంత అన్యాయం ఇది. ప్రభుత్వం స్పందించాలి తక్షణమే. దీనిపై ఎక్కడ ఇదివరలో ఉన్నట్టే ఎక్కడ ఆటోలు అక్కడే ఫిట్ సర్టిఫికేట్ తీసుకునే విధానం కల్పించాలని మంచి హృదయంతో
ప్రభుత్వం ముందుకొచ్చి పూర్వంలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంబీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ నియోజకవర్గంలో ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లా చేయలేని పక్షంలో మరి మేము ఆటో కార్మికులు జరిగిన నష్టాన్ని రోడ్డుపై ఎక్కాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనిపై ఆటో కార్మిక సోదరులందరికీ నా వంతుగా వాళ్ళందరి తరఫున నేను పోరాటం చేస్తాను. వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ముందుండి పోరాటం చేస్తాను. మీ సమస్య పరిష్కారమైనంత వరకు మీ ముందు నిలబడతానని కోరుకుంటున్నాను. ఈ నా విజ్ఞప్తిని ప్రభుత్వం విన్నపంగా తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరం. ఇన్ని వేల ఆటోలు హైవేపై శ్రీకాకుళం వరకు వెళ్లాలి అంటే ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బంది కనుక ఇప్పట్లానే పలాసలో ఉన్న ఎంవీఐ కార్యాలయంలో ఆటో ఫిట్ సర్టిఫికేట్స్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పలాస నియోజకవర్గం మాజీ ఏపీఎస్ఎస్ అధ్యక్షులు దువ్వాడి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలు సహాయం పొందుతున్నాయని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని, వీటి ద్వారా ఎన్నో కుటుంబాలు సహాయం పొందుతున్నాయని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గార మండలం రామచంద్రపురానికి చెందిన గొలివి ప్రతాప్ వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని, గతంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోయాయని, అటువంటి పరిస్థితి నేడు లేదని తెలిపారు. ఈ సహాయం ద్వారా ఎన్నో జీవితాలు నిలబడుతున్నాయని, ప్రజల సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.